చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఐఏఎస్ అయ్యే అవకాశం నాకు లేదు అని ఎప్పుడూ అనుకోకండి. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ 2025 మీకు తెలుగు మీడియంలో అందజేయబోతున్నాం. క్లాస్ రూమ్‌లో లేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్ 2 రకాలుగా హైబ్రిడ్ విధానంలో మీరు ఈ క్లాసులకి అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాసులు నవంబర్ 10వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. మొత్తం 6 నెలల డ్యూరేషన్. కానీ మీకు ఈ వీడియోస్ 3 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌కి మీరు జాయిన్ అవ్వాలంటే వెంటనే ఈ క్రిందున్నటువంటి లింక్‌ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. వెల్కమ్ టు కేపీఐఏఎస్ మై సెల్ఫ్ మణికంఠ. నవంబర్ 10th నుంచి మెయిన్స్ ఓరియంటెడ్ అప్రోచ్తో మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి అనుగుణంగా ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఫీజు మనకి 999 ఉంటుంది. సో మొత్తం 9,999 రూపాయలకే వస్తుంది. దాని యొక్క డ్యూరేషన్ 70 డేస్. సో ఈ 70 రోజుల్లోనే మనకి మెయిన్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మీరు అడ్మిషన్ అవ్వచ్చు. అదేవిధంగా 2025కి పర్టికులర్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటెడ్లో కూడా హైబ్రిడ్ క్లాసెస్ అనేవి నవంబర్ 10th నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో దాని యొక్క డ్యూరేషన్ 6 months ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో యాక్సెస్ ఆన్లైన్ ద్వారా అయితే 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ప్రత్యేకంగా మనం జాగ్రఫీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటి, ఎగ్జామ్లో రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. రైట్. సో మనకి మొత్తంగా జాగ్రఫీలో 5 చాప్టర్స్ ఉన్నాయి. సో 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ని విభజించి దాదాపు ఒక 25 క్వశ్చన్స్ని తయారు చేశారు. సో 25 టాపిక్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంతవరకు మీరు ఈ టాపిక్స్ని కవర్ చేయకపోతే వెంటనే కవర్ చేయండి. సో హై ప్రాబబిలిటీ ఉన్నటువంటి టాపిక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. సో ఫస్ట్ చూసుకుంటే మాన్సూన్ గురించి అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. సో భారతదేశంలో ఋతుపవనాల సంబంధించినటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా జాగ్రఫీలో ఏ అంశం గురించి అడిగినా మీరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా ప్రజెంటేషన్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఇండియాలో ఋతుపవనాలు ఏ విధంగా వస్తున్నాయి, ఋతుపవనాల యొక్క దిశ ఏ విధంగా ఉంటుంది, సో ఈ ఋతుపవనాల యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలని చర్చించేటప్పుడు ఖచ్చితంగా మనం మ్యాప్ పాయింట్గా వేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 5 marks వచ్చే దగ్గర మీరు ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ వేస్తే ఖచ్చితంగా 6 to 7 marks రావడానికి స్కోప్ ఉంది. రైట్. ఈ విధంగా మాన్సూన్ అనే అంశాన్ని ఖచ్చితంగా కవర్ చేసుకోండి. అదేవిధంగా ఎల్నినో లానినా కండిషన్స్. సో భారతదేశం మీద ఈ ఎల్నినో లానినా యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు అడగడానికి స్కోప్ ఉంది. రైట్. ఈ విధంగా ఎల్నినో లానినా కండిషన్స్ గురించి అడిగినప్పుడు కేవలం భారత్ మీద ప్రభావం చూపించడమే కాకుండా అటు ప్రపంచం మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇంతవరకు ఎల్నినో లానినా కండిషన్స్ గురించి మీరు నార్మల్గా చదివితే డయాగ్రామ్ కూడా నేర్చుకోండి. సో ఇఫ్ ఇన్ కేసు రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంది కాబట్టి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ నేర్చుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా వరకు ఫ్లడ్స్, వరదలు అనేవి చాలా ఎక్కువగా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటు ఖమ్మం డిస్ట్రిక్ట్లో అవ్వచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈవెన్ రీసెంట్గా బీహార్లో కూడా వరదలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వరదల యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, సో దీనివల్ల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇటీవల కాలంలో వరదలు ఎక్కువగా వస్తున్నాయి, దాని యొక్క ప్రభావం ఏంటి, రైట్. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వం దీనికి అనుసరిస్తున్నటువంటి విధానాలు, స్ట్రాటజిక్ ఇదేంటి, నాన్ స్ట్రాటజిక్ మెజర్స్ ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలకు అనుగుణంగా మనం ఫ్లడ్స్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో కరువు కాటకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో డ్రాట్స్ అంటే ఏంటి, డ్రాట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా మనకు అడగడానికి స్కోప్ ఉంది. రీసెంట్గా ఏపీపీఎస్సీ Group 1 మెయిన్స్లో కూడా డ్రాట్స్ గురించి అడగడం జరిగింది. సో వాట్ ఈజ్ డ్రాట్ అని అడిగారు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ డ్రాట్స్ గురించి అడిగారు. కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని కూడా కవర్ చేసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్స్ గురించి కూడా అడుగుతారు. సో మృత్తికల గురించి కూడా అడుగుతారు. సో ఇండియాలో మనందరికీ తెలుసు, బ్లాక్ సాయిల్ అవ్వచ్చు, రెడ్ సాయిల్ అవ్వచ్చు, అలువేల్ సాయిల్ అవ్వచ్చు. సో ఈ విధంగా చాలా రకాల సాయిల్స్ ఉన్నాయి, మృత్తికలు ఉన్నాయి. సో ఈ మృత్తికల గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఇండియా మ్యాప్ వేసుకొని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా వేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్. అడిగితే వాట్ ప్యాసివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, యాక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటి సాయిల్స్ ఏర్పడడానికి, అదేవిధంగా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి,
ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా వరకు సాయిల్ ఎరోజన్ అనేది అవుతుంది, మృత్తికా క్రమక్షయం అనేది జరుగుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ మృత్తికా క్రమక్షయం ఎక్కువగా ఏర్పడితే దానివల్ల కలిగే ప్రభావాలు ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి అని అడుగుతారు. సో ఈ విధంగా ఫ్లడ్స్, డ్రాట్స్, సాయిల్స్ గురించి చదువుకుంటాం. ఇకపోతే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసుకుంటే అటు కృష్ణా, గోదావరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి చాలా వరకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం జరుగుతుందనేసి తెలిసింది. అదేవిధంగా కావేరీ అవ్వచ్చు, మహానది అవ్వచ్చు, మహాదాయి రివర్ అవ్వచ్చు, వంశధార నది అవ్వచ్చు, ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ఈ నదీ జలాల వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ అంశానికి అనుగుణంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం గురించి మనం చదువుకుంటాం. రైట్, ఈ విధంగా ఫస్ట్ యూనిట్లో ఈ టాపిక్స్ని కవర్ చేసుకుంటాం. ఇకపోతే సెకండ్ యూనిట్కి సంబంధించి అగ్రో క్లైమేటిక్ కండిషన్స్ గురించి, సో అగ్రో క్లైమేటిక్ జోన్స్ గురించి కూడా చదువుకుంటాం. సో ఇండియాలో ఉన్నటువంటి వ్యవసాయ వాతావరణ మండలాల గురించి అవ్వచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ వాతావరణ మండలాల గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోవాలి, అగ్రో క్లైమేటిక్ జోన్స్ గురించి. సో ఇది మనకి ఇన్ డీటెయిల్గా ఈవెన్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లు ఇస్తే, తెలంగాణ పర్స్పెక్టివ్లు ఇస్తే తెలంగాణ మ్యాప్ వేసి ఎక్కడెక్కడ ఈ వ్యవసాయ మండలాలు ఉన్నాయి అనేది డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ ద్వారా వేయచ్చు. రైట్, అదేవిధంగా అగ్రో క్లైమేటిక్ జోన్స్ యొక్క ఇంపార్టెన్స్, అసలు ఎందుకు వీటిని ఈ విధంగా విభజించడం జరిగింది, ఇటువంటి అన్ని అంశాలు అడుగుతారు. కాబట్టి ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చదవండి. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం గురించి కూడా ప్రత్యేకంగా ప్రశ్న అడగడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఎంఎస్ స్వామినాథన్ గారు మరణించడం, ఈ కాంటెక్స్లో హరిత విప్లవం గురించి ప్రత్యేకంగా అడుగుతారు. సో హరిత విప్లవం అంటే ఏంటి అడగచ్చు, లేదంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత గురించి అడగచ్చు. సో వాట్ ఆర్ ద ఫీచర్స్, హరిత విప్లవం యొక్క లక్షణాలు ఏంటి అని అడగచ్చు. అదేవిధంగా హరిత విప్లవం తీసుకురావడం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా దానివల్ల కలిగినటువంటి దుష్ప్రభావాలు, సో నెగిటివ్స్ కూడా అడుగుతారు. కాబట్టి ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటునే రెయిన్బో రెవల్యూషన్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటే ఈ రెయిన్బో రెవల్యూషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి ఈ గ్రీన్ రెవల్యూషన్తో పాటు రెయిన్బో రెవల్యూషన్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఇకపోతే వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ గురించి అడుగుతారు. ఇది తెలంగాణ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, అదేవిధంగా ఇండియన్ పర్స్పెక్టివ్లో కూడా భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎటువంటి ట్రెండ్స్ ఉన్నాయి. సో ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో చూసుకుంటే అగ్రికల్చర్ ట్రెండ్ ఒకలా ఉంది. సో ప్రస్తుతం చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ ట్రెండ్ ఉంది. సో ఈ విధంగా ఇండియాలోను తెలంగాణలోను వ్యవసాయ రంగం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అడుగుతారు. ఇది మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, మనం ఆల్రెడీ మనం వ్యవసాయానికి సంబంధించి ఏదైనా టాపిక్ ఇస్తే ఎలా రాయాలనేసి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ గురించి, ప్రాసెసింగ్ గురించి, అవుట్పుట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ అవుట్పుట్లో ప్రత్యేకంగా వాల్యూ యాడెడ్ గురించి, విలువ జోడింపు గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వాల్యూ యాడెడ్, విలువ జోడింపే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మెగా ఫుడ్ పార్క్స్ అవ్వచ్చు, ఈ విధమైనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి రిలేటెడ్గానే అడుగుతున్నారు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా చాలాసార్లు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి అడగడం జరిగింది. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆహార శుద్ధి పరిశ్రమలు, ఆహార రంగ పరిశ్రమల గురించి అడుగుతారు. అదేవిధంగా ఈవెన్ ఈ అంశాలన్నీ కూడా మనకి ఈ ఎకానమీ సబ్జెక్ట్లో కూడా చాలా వరకు రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇది జాగ్రఫీ పరంగాను అటు ఎకానమీ పరంగాను కూడా యూజ్ అవుతాయి. ఇకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్, పారిశ్రామిక కారిడార్ల గురించి అడుగుతారు. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అని అడగచ్చు. సో ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏంటి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్, విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఇకపోతే పాపులేషన్, ఇది మనకి ఎస్ఏ పర్స్పెక్టివ్లో అడుగుతారు, అదేవిధంగా ఇండియన్ సొసైటీల పర్స్పెక్టివ్లో అడుగుతారు. రైట్, ఈ విధంగా జనాభా పరం గురించి ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మనం యూపీఎస్సీ పేపర్ని అనాలిసిస్ చేసేటప్పుడు డెమోగ్రఫిక్ వింటర్ అనే అంశం గురించి అడగడం జరిగింది. సో ఈ విధంగా పాపులేషన్ ఇంటర్లింక్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఈ విధంగా పాపులేషన్ రిలేటెడ్గా మనం హోలిస్టిక్గా, మల్టీ డైమెన్షనల్గా కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పాపులేషన్కి రిలేటెడ్గానే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే అంశం గురించి కూడా అడుగుతారు. సో వాట్ ఈజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అడగచ్చు, లేదంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్, సో ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని అడుగుతారు. అదేవిధంగా దీనికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, సో డెమోగ్రఫిక్ డివిడెండ్కి ఎదురవుతున్న సవాళ్ళు, ఇటువంటి అన్ని అంశాల గురించి అడుగుతారు. ఇకపోతే అర్బనైజేషన్ గురించి ప్రత్యేకంగా అడుగుతారు. ఈవెన్ ఇది మనకి చాలాసార్లు నేను చెప్తున్నట్టు ఎస్ఏలో అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది. సో పట్టణీకరణ గురించి అడుగుతారు. ఈవెన్గా
హైడ్రా అనే అంశం ఏదైతే ఉందో అది పట్టణీకరణకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి ఈ హైడ్రాని ఇంటర్లింక్ చేసుకుని అర్బనైజేషన్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా స్మార్ట్ సిటీస్ మిషన్, సో అర్బనైజేషన్ రిలేటెడ్గానే మనకి స్మార్ట్ సిటీ మిషన్ గురించి కూడా అడుగుతారు. సో ఈ విధంగా ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ జియోగ్రఫీకి, తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే తెలంగాణలో డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, సో డ్రైనేజ్ సిస్టమ్ అంటే నదీ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి అని అడుగుతారు. సో మేజర్గా కృష్ణ అవ్వచ్చు, గోదావరి అవ్వచ్చు, మూసి, శబరి, ఈ నదులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్యవస్థలు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సాయిల్స్, మృత్తికల గురించి అడుగుతారు, నేలల గురించి అడుగుతారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ అంశాలు మనం ఏదైనా చెప్పేటప్పుడు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా వేయండి, చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఫారెస్ట్ రిజర్వ్స్, ఫారెస్ట్ కన్జర్వేషన్స్ రిలేటెడ్గా బయోడైవర్సిటీ గురించి అడగడానికి స్కోప్ ఉంది. సో జీవ వైవిధ్యత గురించి అడుగుతారు. సో ఈ జీవ వైవిధ్యతలో ఇన్సిటు, ఎక్సిటు కన్జర్వేషన్ మెజర్స్ ఏంటి అనేవి కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూ పార్క్స్ అవ్వచ్చు, నేషనల్ పార్క్స్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవ్వచ్చు, రైట్, బయోడైవర్సిటీ సైట్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఇన్సిటు, ఎక్సిటు వాటి యొక్క కన్జర్వేషన్ మెజర్స్ ఏంటేంటి, అవి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతాయి, ఇటు నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ అడగడానికి స్కోప్ ఉంది. రైట్, ఇకపోతే మిషన్ కాకతీయ గురించి మనకి ప్రత్యేకంగా అడగడానికి స్కోప్ ఉంది. సో వాట్ ఈజ్ మిషన్ కాకతీయ, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, సో మిషన్ కాకతీయ యొక్క లక్ష్యాలు ఏంటి, సో మిషన్ కాకతీయ వల్ల ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవుట్కమ్స్, రిజల్ట్స్ వచ్చాయి అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. రైట్, అది మాత్రమే కాకుండా హ్యాండీక్రాఫ్ట్స్ గురించి ప్రత్యేకంగా అడుగుతారు. సో తెలంగాణలో ఉన్నటువంటి హస్తకళల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ టాయ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా బ్రిటిష్ టైంలో, బ్రిటిష్ రాకముందు వరకు కూడా హస్తకళలు చాలా ఎక్కువగా బిజినెస్ అనేది మంచిగా ఉండేది, వ్యాపారం. అయితే బ్రిటిష్ రాక వల్ల చాలా వరకు హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ అనేది దెబ్బతిన్నది. సో హస్తకళల రంగం అనేది దెబ్బతిన్నది. ఈవెన్ బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన ఇండియా పరిపాలన ఉన్నప్పటికీ హస్తకళలు అనేది చాలా వరకు దెబ్బతిన్నాయి. సో ఏ విధంగా హస్తకళలు అనేవి దెబ్బతిన్నాయి, దానికి గల కారణాలు ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ని మనం ప్రాపర్గా ప్రమోట్ చేసామంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇటువంటి అన్ని అంశాలని మనం చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ట్రైబల్ పాపులేషన్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో తెలంగాణలో అవ్వచ్చు, అటు ఇండియాలో అవ్వచ్చు, గిరిజన జనాభా ఏ విధంగా ఉంది అని అడుగుతారు. అలా కాకపోతే ప్రస్తుతం షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, సో వాట్ ఆర్ ద ఇష్యూస్ ఫేసింగ్ బై ట్రైబల్ పాపులేషన్ అని అడగచ్చు. సో మేజర్గా తెలంగాణలో చూసుకుంటే ఆదివాసీస్కి, లంబాడీస్కి మధ్య చాలా వరకు ఇష్యూస్ అనేది నడిచాయి. సో ఈ విధంగా ఈ అంశాలను ఇంటర్లింక్ చేసుకొని కూడా మనకి ఈ టాపిక్ గురించి అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే పట్టణీకరణది ఇండియా పర్స్పెక్టివ్లో చదువుకోవాలని చెప్పాం. అదేవిధంగా తెలంగాణలో పట్టణీకరణ ఏ విధంగా పరిణామం చెందుతుంది, ఏ విధంగా ఎవాల్యుయేషన్ చెందుతుంది అనే అంశం గురించి కూడా చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా మెట్రోకి సంబంధించినటువంటి సమస్యల గురించి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి, ఈ విధమైనటువంటి అన్ని అంశాలని మనం చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా 2031కి హెచ్ఎంఆర్ఏ అనే ప్లాన్ ఒకటి వేయడం జరిగింది. సో ఈ ప్లాన్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, రైట్, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దీనికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఇది మాత్రమే కాకుండా జిహెచ్ఎంసీ గురించి, హెచ్యుడిఏ గురించి, ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి చదువుకోవాలి. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గురించి, అది కాకుండా హెచ్ఎంఆర్ఏ ప్లాన్ 2031 గురించి కూడా ప్రత్యేకంగా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా లాస్ట్గా హైదరాబాదు ఒక టూరిస్ట్ హబ్గాను, ఒక గ్లోబల్ సిటీగాను ఇటీవల కాలంలో ఎదగడం జరుగుతుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి అని అడగచ్చు. అలా కాకపోతే టూరిస్ట్ హబ్గా, గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఏర్పడడంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అని అడగచ్చు. సో దీని యొక్క పొటెన్షియల్ ఏంటి అని అడగచ్చు కదా. సో ఈ విధంగా ఈ టాపిక్ గురించి అడగడానికి స్కోప్ ఉంది. సో ఈ విధంగా జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చదువుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంతవరకు ఈ టాపిక్స్ని కనుక చదవకపోతే ఖచ్చితంగా ఈ టాపిక్స్ని చదవండి. ఐ హోప్ ఖచ్చితంగా దీని నుంచి 5 to 6 క్వశ్చన్స్ ఈజీగా రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇవి కరెంట్ అఫైర్స్తో పాటు సిలబస్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది కాబట్టి ఇంతవరకు ఎవరైనా చదవకపోతే ప్లీజ్ చదవండి. రైట్, ఆల్రెడీ నిన్న మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఎస్సే రాయమని చెప్పాను. సో కొంతమంది పంపించారు. సో వాళ్ళ యొక్క పేపర్స్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది.
సో మ్యాక్సిమం వితిన్ 24 అవర్స్లో దాన్ని కూడా మీకు సెండ్ చేస్తాను. రేపు చాలామంది అడుగుతున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి చెప్పమని. సో దాన్ని మనం రేపటి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ మీరందరూ మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.